ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెంకటాపురం గ్రామంలో వేవ్స్ జాతి కొంగలు సందడి చేస్తున్నాయి. పొడవైన కాళ్లతో భారీ దేహంతో ఉండే ఈ విదేశీ కొంగలు కొన్ని శతాబ్దాలుగా వెంకటాపురం గ్రామానికి వస్తుంటాయి. ఏటా అక్టోబర్ మాసంలో వచ్చి ఏప్రిల్ మే నెల వరకు ఉండి తమ సంతానోత్పత్తిని పెంచుకుంటాయి. వాటి పిల్లలకు ఎగిరే సమయం వచ్చాక గ్రామాన్ని విడిచి వెళ్తుంటాయి. ఈ 6 నెలల మున్నేరు కృష్ణానదిలో వేట చేసి జీవనం సాగిస్తుంటాయి. వేవ్స్ జాతి కొంగలు రావటం మొదలైనప్పటి నుంచి వెంకటాపురం గ్రామం సిరి సంపదలు అభివృద్ధితో ఏ కష్టం లేకుండా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ విహంగాలకు రక్షణ కల్పించడంతో పాటు వెంకటాపురం గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఈ ఆస్ట్రేలియా కొంగలు అనేది అంటారు మాకు పెద్దవాళ్ళు వెనకటి రోజుల్లో. ఈ 6 నెలలు ఇక్కడ ఉండి ఈ కొంగలు వచ్చిన దగ్గర నుంచి కూడా మా గ్రామం కొంచెం సస్యశ్యామలంగా పాడి పంటలకు అనుకూలంగా వాతావరణం అనుకూలంగా ఉంటుంది అని మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు. మాకు ముందు కూడా 100 సంవత్సరాలు దాటి ఉంటుంది ఈ కొంగలు రాబట్టి. వాటిని ఏమీ చేయనీయం. ఎవరన్నా ఏదన్నా కర్ర పొల లాంటి తీసివేసినా ఊకం. చూసిన ప్రతి చిన్నపిల్లవాడైనా వాటిని అంటుకోబాకనని కొంచెం వాళ్ళకి సర్ది చెప్పి పంపిస్తారు. అలాంటి వల్ల అవి ఒక పుట్టినలాగా వచ్చి ఉంటాయి ఇక్కడ. గత 100 సంవత్సరాల నుంచి ఈ పక్షులు అనేవి మా గ్రామానికి వస్తాయి. వచ్చిన తర్వాత గుళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేసుకొని పిల్లలు పెద్ద అయిన తర్వాత పిల్లలు తీసుకొని వెళ్ళిపోతాయి. సుమారు 6 నెలలు మా గ్రామంలో ఉంటాయి. ఇది బాగా సేఫ్టీగా మా గ్రామం ఉంది. ఎవరిని వచ్చినా కూడా గ్రామస్తులు ఎవరు ఊరుకోరు. పట్టుకోవడానికి ట్రై చేసిన చుట్టుపక్కల ఎక్కడ ఉండవు మా గ్రామంలోనే ఉంటాయి. ఇక్కడ నుంచి మునేటికి కిష్టకి చెరువులకి వెళ్ళి చేపలు తెచ్చుకొని పిల్లలకు ఆహారంగా పెడతాయి. ఎందుకని ఇక్కడ మా గ్రామానికి ఇవి వచ్చి మాకు ఆనందంగా ఉంటుంది. 5-6 నెలలు మా గ్రామంలో సందడి చేసి వెళ్ళిపోతాయి.